నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెంటనే ఆపరేషన్ చేయాలని ఫోన్ రాగానే పరుగున హాస్పిటల్కి వచ్చాడు డాక్టర్. బట్టలు మార్చుకుని నేరుగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుండగా బయట కూర్చున్న పేషెంట్ తండ్రి ఆ డాక్టర్తో, మీరు రావడానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు? మీరు డాక్టర్ అయ్యుండి పేషెంట్ పట్ల మీకు బాధ్యత ఉండక్కర్లేదా? నా కొడుకు ప్రాణాలు ఏమైనా అవ్వాలి, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అని ఆవేశంతో మాట్లాడతాడు. ఇక డాక్టర్, నన్ను క్షమించండి, నేను హాస్పిటల్లో లేను. నాకు కాల్ రాగానే వెంటనే హాస్పిటల్కి బయలుదేరి వచ్చాను. ఇక మీరు శాంతంగా ఉండండి అన్నాడు. శాంతంగా ఉండాలా? మా అబ్బాయి ప్లేస్లో మీ అబ్బాయి ఉంటే మీరు శాంతంగా ఉండగలరా? ఒకవేళ మీ అబ్బాయి చనిపోతే మీరేం చేస్తారు? కోపంగా అన్నాడు పేషెంట్ తండ్రి. ఇక డాక్టర్ అతనికి సమాధానం ఇవ్వకుండా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాడు. 2 గంటల తర్వాత చిరునవ్వుతో బయటకు వచ్చి, ఆపరేషన్ సక్సెస్ అయింది, మీ అబ్బాయికి ఎలాంటి ప్రమాదం లేదు, మీకేమన్నా డౌట్స్ ఉంటే నర్సును అడగండి అని చెప్పి హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు డాక్టర్. ఇక ఆ పేషెంట్ తండ్రి నర్సుతో, డాక్టర్ ఏమిటి అలా వెళ్ళిపోతున్నాడు? కనీసం మా అబ్బాయి పరిస్థితి గురించి అడిగినంతసేపు కూడా ఉండలేదు అన్నాడు. ఇక ఆ నర్స్, డాక్టర్ గారి అబ్బాయి నిన్న రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. మీ అబ్బాయి ఆపరేషన్ కోసమని డాక్టర్ గారికి మేము ఫోన్ చేసినప్పుడు ఆయన కొడుకు అంత్యక్రియలు జరిపిస్తున్నారు. అయినా సరే డాక్టర్ గారు పరుగున వచ్చి ఆపరేషన్ చేసి మీ అబ్బాయి ప్రాణాలు కాపాడారు. కొడుకు అంత్యక్రియలు పూర్తి చేయడం కోసం ఆయన హడావిడిగా వెళ్ళిపోయారు అని చెప్తుంది. ఇక నర్స్ మాటలకు పేషెంట్ తండ్రి డాక్టర్ పరిస్థితి తెలుసుకోకుండా అనరాని మాటలు అన్నందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.